మళ్ళీ వచ్చేసిన ఈరోజు నేను కొత్త వీడియోతో. ఈరోజు వీడియో వచ్చేసి నేను రాజా సాబ్ టీజర్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. నిన్న మనకి టీజర్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సడన్లో డ్యూరేషన్ చూడగానే ఇది టీజర్ ట్రైలర్ అనుకున్నానండి. 2 minutes 19 seconds ఉంది. అంత పెద్ద టీజర్ రిలీజ్ చేసినంటే మూవీలో పెద్ద కంటెంట్ ఉంటుంది అని డెఫినెట్గా అనుకుంటున్నానండి. ఇక చాలామంది అంటారు నీ వీడియోస్కి 100 more than 100 వ్యూస్ రావు, వచ్చినా ఏదో ఒక వీడియో 800 వ్యూస్ వస్తాయని అన్నారు. ఎన్ని వ్యూస్ అన్నా రానియండి, యూట్యూబ్ నుంచి మనీ వచ్చినా రాకపోయినా పర్లేదండి. నాకు మెమొరీ ప్లస్ నాకు ఇష్టమైన ప్యాషన్ మూవీస్ దాని రివ్యూస్ అనేది పక్క అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మానిటైజ్ ఇప్పుడు కానీ రేపు కానీ తర్వాత ఎప్పుడైనా కానీ వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్గా నా మెమొరబుల్గా ఉన్న వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటానండి. ఇక చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కంప్లీట్గా చూస్తున్నారండి. ఒక 10 seconds 20 seconds ఏదైతే కంటెంట్ ఉంటుందో అది చూసేసి స్క్రోల్ చేసేసి వెళ్ళిపోతున్నారండి. చూసే జర మొత్తం చూడండి, మొత్తం చూసి నాకు వాచ్ అవర్స్ వస్తాయి, ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఇక రాజాసాబ్ అండి. రాజాసాబ్ మనకి December 5th 2025 రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఏప్రిల్ రిలీజ్ అవ్వాలి, కొంచెం పెండింగ్ వర్క్స్ మిగిలిపోయినాయి అని చెప్పి మనకి ఉంటాయి కదా విఎఫ్ఎక్స్ అన్ని వర్క్స్ మిగిలిపోయినాయి అని చెప్పి డిసెంబర్ పోస్ట్పోన్ చేసినారండి. ఇక టీజర్ చూస్తే టీజర్ చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నా. కానీ మారుతి అన్నంత వాల్ట్ డిస్నీ ఆ రకంగా అయితే లేదండి. అది వేరే లెవెల్ అండి. దాని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మనం అందుకోలేములే కానండి. అక్కడ వచ్చే టీజర్లు ట్రైలర్లు అక్కడ వచ్చే మూవీస్ చాలా వేరే లెవెల్ ఉంటాయండి. దీనిలో కూడా ట్రై చేసినారు, అట్లా పిల్లి దిగడము, మెట్ల మీదకి వెళ్ళి యానిమల్ ఎలిఫెంట్ని కట్ చేయడం, ఇవన్నీ తీసినారు. కానీ కొంచెం ఎందుకో ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. న్యాచురల్గా చేయాలంటే చేయలేం, కానీ కొంచెం విఎఫ్ఎక్స్ ఇచ్చేది అరే ఇది ఏమంటారు డబ్ ఎడిటింగ్ ప్లస్ విఎఫ్ఎక్స్ యాడ్ చేసిన గ్రాఫిక్స్ అన్నట్టు తెలుగుండా తీయాలండి. ఆ తెలుగుండా తీస్తే వేరే లెవెల్ ఉంటుంది, న్యాచురల్ లెక్కనే అనిపిస్తుంది అండి. నిజంగా కట్ చేయరు, నిజంగా నడిపిలేదు, అంత ఈజీ కాదులే అంటే. ఇక నేను చెప్తున్నా మామూలుగా అయితే. ఇక దీని లోపల దేవిశ్రీ మన ఏమంటారు తమన్ గారు ఒక మ్యూజిక్ ఇచ్చినారండి, పియానో కాడ ఫ్యూజ్ అవుట్ అండి. ఆ మ్యూజిక్ ఒక్క సెకండ్ టింటింగ్ అని వచ్చేసిందండి. అబ్బా బాబా పియానో మ్యూజిక్ అక్కడ చాలా లెవెల్, చాలా బాగుందండి. ఇక మన ప్రభాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా బాగానే ఉందండి. ఆయన వాయిస్ డెలివరీ ప్లస్ ఆయన డైలాగ్స్ డెలివరీ ఆయన అదొక రేంజ్ అండి, అదొక వేరే లెవెల్ ఉంటుందండి. వేరే హీరోస్కి ఏది కాంబినేషన్ ఉండదు, ప్లస్ ఏ హీరోస్కి పోటీ ఉండదు. ఆయన మాట అనేది ఒక విధంగా ఉంటుందండి. సేమ్ అట్లా ఇది కూడా అనిపించిందండి. ఎందుకో బుజ్జిగాడు మూవీ కామెడీ టైమింగ్ అనేది సెట్ అవుతుంది. ఆ బుజ్జిగాడు మూవీలో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందండి. ఆ రకంగా ప్రవాసం తీసుకొస్తారా అనేది నేను ఆలోచిస్తాను. మారుతి గారు ఎట్లాగో మీకు తెలిసిందే కామెడీ డైరెక్టర్ అని చెప్పి, కామెడీ బేస్ తీస్తారని చెప్పి, ప్లస్ ఇది కూడా అంతే హారర్ కామెడీ మూవీ అండి. హారర్ కామెడీ మూవీ మీద మనకి స్త్రీ, బుల్బులయ్య ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయండి. చాలా సినిమాలు మంచి విజయం సాధించింది. ఒకవేళ ఇది అంచనాన్ని మించిద్దేమో చూద్దాము. బేసిక్గా ట్రైలర్లో మనం చూసే స్టోరీ అనేది ఆయన ఒక రాజు ఉంటాడు, ఆయన చనిపోయిన తదాంతరం ఆయనే దాన్ని పరిపాలించాలి, ఆయనకే అది సొంతం అన్నట్టు ఉంటుంది. అక్కడ హీరోలు వెళ్ళడం మేబీ సంథింగ్ ఏదో డిఫరెంట్ జరుగుండొచ్చు. బేస్ ఆఫ్ ఆన్ ఇదే స్టోరీ అండి. ఇక టీజర్లో మనకు అంత కామెడీ అనేది నాకేమంత అనిపించలేదు. టీజర్ బాగుందండి, నిజంగా చెప్తున్నా. టీజర్ అయితే చాలా బాగుంది, ఇప్పటికీ చాలా నచ్చింది టీజర్ అయితే. నాకు కూడా మంచి కొత్తగా రియలిస్టిక్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. ప్రభాస్ గారు బాడీ లాంగ్వేజ్, ప్రభాస్ గారు చాలా తగ్గిపోయినారండి మూవీలో. ప్లస్ ఆ హెయిర్ స్టైల్, ఆ బియర్డ్ స్టైల్ అబ్బా అఫ్ఫాలు ఇచ్చినారండి. ఇక చూద్దాం. ఇది స్టార్టింగ్ అన్నారు, మనకి చాలా ప్రెస్ మీట్లు చెప్తున్నారు వాల్ డిస్నీ మించిపోద్ది అని చెప్పి. దీంట్లో 3 హీరోయిన్స్ అంటే నాకు తెలిసి అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో. టీజర్లో మనకు అనిపిస్తుంది అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుందని చెప్పి. ఇక మూవీలో ఉండొచ్చేమో 3 హీరోయిన్స్ అంటే పక్క అడల్ట్ కంటెంట్ పెడతారని నేను ఆలోచిస్తున్నాను. అంటే ఉంటుంది పక్క. ఇక హారర్ కామెడీ మూవీ కానీ ఇక మారుతి గారిది హీరో గారిని ఒక కొత్త కోణం బయటకు తీసుకొస్తారండి. ఇప్పుడు నాని గారి భలే భలే మగాడు, శర్వానంద్ గారిది ఏదో ఉంది కానీ మహాన్ భావుడు, మంచి కొత్త యాంగిల్స్ ప్లస్ కొత్త బాడీ లాంగ్వేజ్ అనేది మాడ్యులేషన్ చేపిస్తారు హీరోస్కి. మారుతి గారికి ఆ సత్తా ఉంది. కానీ చూద్దామండి. ప్రొడక్షన్ హౌస్ పీపుల్ ఫ్యాక్టరీ మీడియా అనుకుంటాండి, దానికి కూడా చాలా ఫ్లాప్స్ ఉన్నాయండి. మారుతి గారు కూడా చాలా ఫ్లాప్స్ తర్వాత వస్తున్నారు. అంటే ఒక మంచి కెరియర్ అనేది సెట్ కాకుండా మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ రావడము. ఇక ఈ 2 కాంబినేషన్ ఏమైతే చూడాలి. మారుతి గారు కూడా ఉన్నాయి, చాలా హిట్స్ ఉన్నాయి, తర్వాత డ్రాప్ అయిపోవడము, తర్వాత ఈ మూవీ తీసుకోవడం పెద్దది. ఇక ప్లస్ చెప్పడం ఇండియా ఎక్కడ చూడలేదు అన్నట్టు ఉంటుంది మూవీ అని చెప్పి అని అనడము.
విఎఫ్ఎక్స్ మారుతి గారు అంత ఈజీగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేది చేయరు. ఈ మూవీలో అంతగా చేస్తున్నారంటే పక్క మూవీకి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీద చాలా పట్టు ఉంటుంది, అందుకనే తీస్తున్నానని చెప్పి చూద్దాం. మనం చాలా సపోర్ట్ చేద్దామండి. మూవీ ఫర్దర్గా ట్రైలర్ వచ్చినా ఏమన్నా వచ్చినా కానీ పక్కా దాన్ని రివ్యూ ఇస్తానండి. మనకి గ్లిమ్స్ ప్లస్ పోస్టర్లు అంతగా జనాలకి ఆకట్టుకోలేకపోయింది, కానీ టీజర్ అయితే బాగానే ఉందండి. ప్రస్తుతానికి నేను చూసినట్టయితే 13 మిలియన్ వ్యూస్ సంథింగ్ ఉందండి ట్రైలర్ అదే టీజర్ వ్యూస్. చూద్దాం ఫర్దర్గా ట్రైలర్ వచ్చిన ప్లస్ ఏ మూవీ అప్డేట్ వచ్చినా ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాడు. ఇవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండ్ ఈరోజుకి.